ఒడిశాలో విజిలెన్స్ అధికారులకు ఓ అవినీతి తిమింగలం దొరికింది. బలిగూడలోని ఐటీడీఏలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తోన్న వైకుంఠనాథ్ బెహ్రాపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు వైకుంఠనాథ్ ఇళ్లు, ఆఫీస్తో పాటు ఏకంగా 9 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కళ్లు తిరిగేలా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏకంగా 2,40,00,000 నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడంతో విజిలెన్స్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కంధమాల్ జిల్లా బాలిగూడలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్న వైకుంఠనాథ్ బెహ్రా ఇళ్లు, కార్యాలయాలపై ఒడిశా విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో పాటు భారీగా నగదు లభ్యమైంది. బెహ్రా 1999లో కేవలం 6,000 నెలసరి వేతనంతో జూనియర్ ఇంజనీర్గా ప్రభుత్వ సర్వీసులో చేరారు. విధి నిర్వహణలో పదోన్నతులు పొందుతూ ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన నెలకు సుమారు 80,000 జీతం పొందుతున్నారు. అయితే ఈ 27 ఏళ్ల సర్వీసులో ఆయన సంపాదించిన అధికారిక ఆదాయానికి ప్రస్తుతం బయటపడ్డ ఆస్తులకు ఎక్కడా పొంతన లేకపోవడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా భువనేశ్వర్, బాలసోర్, జాజ్పూర్, బాలిగూడ సహా మొత్తం 9 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. అధికారులు బెహ్రా, ఆయన భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్ల నుంచి దాదాపు 2.04 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించడానికి ప్రత్యేకంగా కౌంటింగ్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. దాంతోపాటు దాదాపు 341 గ్రాముల బంగారు ఆభరణాలు, 45 లక్షలకు పైగా బ్యాంక్ డిపాజిట్లను గుర్తించారు. భవనాలు, స్థలాల విషయానికి వస్తే భువనేశ్వర్లోని ప్రముఖ ప్రాంతాలలో సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 5 బహుళ అంతస్తుల విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయి. అలాగే భువనేశ్వర్, జాజ్పూర్, బరిపడా ప్రాంతాలలో దాదాపు 13 నుంచి 14 ఖరీదైన ప్లాట్లను అధికారులు గుర్తించారు.